ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని గద్వాల్ జోగిలాంబ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. బుధవారం గద్వాల్ మండలం పరమాల గ్రామ శివారు వద్ద నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద బడిబాట కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు హాజరు 90% పైగా ఉంటేనే వాళ్ళు చదువుల్లో రాణిస్తారన్నారు. గత ఏడాది 10వ తరగతి ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే చివరి నుంచి 2వ స్థానంలో నిలవడానికి విద్యార్థులు హాజరు శాతం తక్కువగా ఉండడమే ప్రధాన కారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని ప్రతిభగల ఉపాధ్యాయులు ఉంటారని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్య రాత పుస్తకాలు అందజేయడమే కాక మధ్యాహ్న భోజన సౌకర్యం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎంతో మంది ఉన్నత ఉద్యోగులు సాధించారని, ప్రజా ప్రతినిధులుగాను రాణిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను అందజేశారు. బడిబాటకు సంబంధించిన కరపత్రాలను విద్యాశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఈ బడిబాట జూన్ 12 ఈ రోజు నుంచి స్కూల్ ఓపెన్ అవుతున్నాయి. సో గవర్నమెంట్ ఉద్దేశం ముఖ్యంగా ఫస్ట్ ఈరోజు అందరికీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ నుంచి 2 జతలు 2 pairs ఆఫ్ యూనిఫామ్ ఇస్తున్నారు. సో ఫస్ట్ డే ఇది ఫస్ట్ పేర్ యూనిఫామ్ ఇస్తున్నారు. సో యూనిఫామే కాకుండా ఇది ఎందుకు ఇస్తున్నారంటే యూనిఫామ్ అంటే అందరూ ఒకటే, అందరు ఈక్వల్ అనే సందేశంతో మనం ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో నేను అడ్రస్ వేసుకోకుండా అందరూ యూనిఫామ్ ఇవ్వాలి. ఫస్ట్ డేనే మనము యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్, నోట్బుక్ అన్నీ ఇస్తున్నాము. అందరూ రావాలి. సో అందరూ వచ్చి యూనిఫామ్ తీసుకొని యూనిఫామ్ని వాడాలి, మంచిగా చదువుకోవాలి. సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా అందరు కూడా నిన్న సీఎం గారు కూడా మాట్లాడారు. సో నిన్న మాట్లాడి సీఎం గారు ఏమన్నారంటే ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం ఉండొచ్చు, మన ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, పక్క రాష్ట్రాలు ఉన్న ఆంధ్ర సీఎం ఉండొచ్చు, అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు సీఎం పిఎం అంతా పెద్ద స్థాయిలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఉద్దేశం, మన గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే. ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఉన్నాము. గవర్నమెంట్ ఏమికి డబ్బులు లేకున్నా, ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కూడా గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ నుంచి మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము, యూనిఫామ్ ఇస్తాము, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము, అన్ని సౌకర్యాలు ఇస్తారు. మీరు పేరెంట్స్ స్పెసిఫికలీ ప్లస్ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఇట్లాంటి సౌకర్యాలన్నీ ఇస్తున్నది ఉపయోగించుకొని పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఓన్లీ జిల్లాలో ఉన్న 468 స్కూల్లో కూడా మనం ఏది చిన్న రిపేర్స్ ఏమున్నాయి అమాదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేయడం జరిగింది. సో వాళ్ళకి కూడా మనం భాగస్వామ్యం చేసుకొని వాళ్ళు వస్తేనే మనకి పిల్లలు వస్తారు. మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏం అవసరం ఉంది స్కూల్కి అన్నీ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఫైనల్గా ఏం కోరుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ ఏమున్నారు, ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని బడికి పంపాలి, స్కూల్స్కి పంపాలి, యూనిఫామ్తో పాటే పంపాలి. అందరు ఈక్వల్ అనే ఉద్దేశంతో ఇది యూనిఫామ్ ఇవ్వడం జరిగింది తీసుకొని. ప్లస్ ఈ యూనిఫామ్ క్లాస్ రూమ్స్లో ఈ టెక్స్ట్ బుక్, నోట్బుక్ అన్నీ ఇస్తున్నాము. ఎక్కడ కూడా వీళ్ళు సెలవు తీసుకోకుండా ఎప్పుడైనా ఒక 2 రోజు అప్పుడెప్పుడు, అది కాకుండా మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక 90% అటెండెన్స్ ఉన్నట్టు అందరూ చూసుకోవాలి. ఇది పేరెంట్స్ బాధ్యత. అది వస్తేనే మనం లాస్ట్ టైం నేను అధ్యయనం చేస్తే ఎంతమంది ఎక్కువ పిల్లలు స్కూల్కి పోతుంటే మ్యాక్సిమం వాళ్ళు పాస్ అవుతున్నారు. ఎక్కడ మనకి స్కూల్లో అటెండెన్స్ తక్కువ ఉంది, వాళ్ళే ఎక్కువ శాతం ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి మొదటిగా అందరూ ఈ జిల్లాలో అదైనా సందేశం ఏదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం 90-95% అటెండెన్స్ పాటించాలి. అప్పుడే మనకి స్కూల్కి రావాలి, చదువుకోవాలి. మన గవర్నమెంట్ నుంచి అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ రిపేర్ చేయడం జరిగింది, ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇంకా పాసింగ్ పర్సెంటేజ్ ఎక్కువ కావాలి. సో అందరూ మంచిగా చదువుకోవాలి. మీ పేరెంట్స్కి కూడా ఇప్పుడున్న వాళ్ళు మీరు చదువుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో దానిని దృష్టిలో పెట్టుకొని టీచర్స్ కూడా పెట్టాలి అని కోరుతూ, డిఓ గారు, ఎంఈఓ గారు మీరందరూ ఇప్పుడు చాలా మన టీచర్స్ అది పేరెంట్స్ అటెండెన్స్ తక్కువ ఉంది. సో మొదటి రోజు నుంచేనే పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుపుకొని వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా పిల్లల్ని పంపాలి అని వాళ్ళకి చెప్తేనే అక్కడ నుంచి షురు అవుతుంది. సో
గట్టిగా చెప్పు